పోస్ట్ మార్కెట్ రిపోర్ట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. అయితే ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం, ఇంపార్టెంట్ లెవెల్స్, దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా వాళ్ళ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు అనేది కూడా చూద్దాం. అంటే ఐ మీన్ ఏంటంటే మనకి ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని బట్టి ఏంటంటే మన ట్రేడ్ ప్లాన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిన్నటి రోజున మనం ఈ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేసుకున్నాం. ఈ యొక్క 500 నుంచి 900 దాకా టార్గెట్ ఉంటుందని చెప్పేసి. అండ్ రీజన్ కూడా ఏంటంటే ఇక్కడ నేను అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని 1400 మంది వాచ్ చేశారు. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ యొక్క స్టాక్ వచ్చేసరికి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నదే నిన్నటి రోజున ఐ మీన్ ఈ యొక్క ఫ్రైడే క్లోజింగ్ తర్వాత మనం చూసే 492, ఈ రోజు వచ్చేసరికి హై వచ్చేసరికి దగ్గర 515 దాకా వెళ్ళింది. ఓవరాల్గా ప్రస్తుతానికి మనం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది అబ్జర్వ్ చేస్తే 6.65% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఓకే, సో ఇటువంటి మంచి స్టాక్స్ అనేది మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అయితే డిస్కస్ చేసి పెట్టాము. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ ఇండికేటర్స్ మంచిగా అనిపిస్తున్నాయి అన్న వీడియో కూడా ఏంటంటే మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. దీన్ని 1100 మంది వాచ్ చేశారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సింపుల్ ఇండికేటర్స్ మన దగ్గర ఉన్నాయి, మనం అన్నెసరీగా ఎందుకు పే చేయాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఈ యొక్క వీడియో అనేది చేయటం అనేది జరిగింది. ఓకే, ఫైన్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈరోజు అండ్ ముఖ్యంగా నిఫ్టీ ఒకసారి చూద్దాం. మనం ఇచ్చిన లెవెల్స్ని ఎలా ట్రేడ్ చేయాలనేది కొంతమందికి డౌట్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మనం ఎవ్రీడే కూడా డిస్కస్ చేసుకుంటున్న లెవెల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే 19,868 అనేది ఒక లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఎందుకు అంటే ప్రీవియస్గా ఈ యొక్క పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్గా అప్ సైడ్ వెళుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ బిగ్గర్ పిక్చర్లో మనం కంటిన్యూస్గా డిస్కస్ చేసుకుంటున్న విషయం ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో మొమెంటం అనేది కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం, రైట్? సో సిస్టమేటిక్గా మనం మార్కెట్ని అప్రోచ్ అవుతూ ఉన్నాం. ఒకటి వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుంటున్నాం. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం అంటే మార్కెట్లో కూడా ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క లెవెల్స్ అనేవి కూడా ఏంటంటే మనం ఫాలో అవుతూ ఉన్నాం. దానివల్ల మనకి బెనిఫిట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టే ఫస్ట్ 15 minutes ఈ యొక్క గ్యాప్ అప్ అనేది జరిగింది. చూడండి, గ్యాప్ అప్ జరిగిన తర్వాత రెండు కూడా ఇండెసిషన్ క్యాండిల్స్. ఫ్రెండ్స్, ఎప్పుడు ఏంటంటే మనకి ఇండెసిషన్ జరుగుతుందంటే మార్కెట్లో ఏం జరగచ్చు, either కన్సోలిడేషన్ జరగచ్చు, లేకపోతే పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కిందకి వెళ్ళొచ్చు అనమాట. బట్ ఓవరాల్ మొమెంటం అయితే అప్ సైడ్ ఉంది. ఎనీహౌ ఈ యొక్క అప్ సైడ్ ఉందనే దాన్ని కాసేపు పక్కన పెడితే మనం ఏదైతే లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నామో దాన్ని ఎగ్జాక్ట్గా 5 minutesలో కానీ 15 minutesలో కానీ కన్వర్ట్ చేసి చూసుకుంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మార్కెట్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్ని ఎగ్జాక్ట్గా టచ్ చేసింది. ఈరోజు చేసిన తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ బయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మార్కెట్లో లాంగ్ పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు మనకి ఇక్కడ క్యాండిల్ అనేది చెప్తుంది. రిజెక్షన్ జరిగింది, చక్కగా కన్సోలిడేషన్ జరిగింది. కన్సోలిడేషన్ తర్వాత సాలిడ్ క్యాండిల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అక్కడ నుంచి కూడా మనం ఏదైతే లెవెల్ అనేది చెప్పుకున్నామో డిస్కస్ చేసుకున్నామో 20,000 లెవెల్, ఆ 20,000 లెవెల్ దాకా వెళ్ళటం అనేది జరిగింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్న నిఫ్టీ 50 ఏంటంటే డైరెక్ట్గా 20,000 మార్క్ని ప్రస్తుతం ఏంటంటే క్రాస్ చేయడం అనేది జరిగింది సక్సెస్ఫుల్గా. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే సరే మనం ఈ 20,000 లెవెల్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది డౌట్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, అన్లెస్ అంటిల్ మనకేంటంటే ప్రైస్ యాక్షన్లో రిజెక్షన్ అనేది జరిగితేనే మనం ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో అనుకుందాం, మార్కెట్ ఈ లెవెల్ని క్రాస్ చేయలేక కష్టపడుతూ ఉంది. కైండ్ ఆఫ్ కన్సోలిడేషన్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఎం ప్యాటర్న్ అంటాం కదా, ఇటువంటి ప్యాటర్న్స్ అనేవి అట్లీస్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో మనకు కనిపించింది అనుకోండి, దెన్ ఏంటంటే మనం ఈ యొక్క లెవెల్స్ దగ్గర రిస్క్ అనేది తీసుకోవచ్చు విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎం ప్యాటర్న్ అనుకుంటే మనం ఈ యొక్క హై పైన ఏం చేస్తామంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ దగ్గర ఏంటంటే మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. అదేవిధంగా మనం మెన్షన్ చేసుకున్న ఈ యొక్క సపోర్ట్ లెవెల్ దగ్గర ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ కూడా మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ లేకపోతే మార్కెట్ రిజెక్షన్ జరిగే కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ కానీ, నాకైతే ఇక్కడ క్లియర్గా కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. సో ఈ యొక్క క్యాండిల్ అంటే క్లియర్ బ్రేక్అవుట్ అనమాట. ఇంకా కొంచెం నాయిస్ తగ్గించుకోవాలి అంటే కూడా చూడండి, ఫస్ట్
215 మినిట్స్ క్యాండిల్స్ అంటే 30 మినిట్స్ టైం ఏం చేసిందంటే మార్కెట్ న్యూట్రల్గా ఉంది. దాని తర్వాత మార్కెట్ సెంటిమెంట్ ఏదైతే ప్రీవియస్గా ఉందో అదే డైరెక్షన్లో మళ్ళీ పైకి వెళ్ళింది. అండ్ అగైన్ ఏంటంటే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటాం. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి మనకి క్లియర్గా ప్రైస్ యాక్షన్, డీప్ ప్రైస్ యాక్షన్ డిస్కషన్ అది. ఇకపోతే లెవెల్స్ విషయానికి వస్తే మనకి ప్రస్తుతానికి ఆల్ టైమ్ హైయా వీక్లీ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్గా ప్రీవియస్ హై ఎంత ఉంది ఇక్కడ 19,991 దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనకి. సో ఈ హై వచ్చేసరికి ఈసారి 20,008 అనమాట. అంటే ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసింది ప్రస్తుతానికి. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం అండ్ అవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ప్రస్తుతం ఏంటంటే మనం ఎటువంటి రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపించట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుందాం. ప్రస్తుతానికి మనకి ప్రీవియస్గా అంటే ఈ డే హై ఏదైతే ఉందో ఆ హై అనేది వెరీ ఇంపార్టెంట్ పివోట్గా పెట్టుకుందాం. చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్ట్రక్చర్ లేదు. మార్కెట్ ఏమైంది, ప్రీవియస్గా ఒక హై క్రియేట్ చేసింది ఎక్కడ 19,900 అండ్ సంథింగ్ అనమాట. ఓకేనా, దాని తర్వాత మార్కెట్ ఈసారి ఏం చేసిందంటే ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చేసింది, బట్ బ్రేక్అవుట్ చేసింది సాలిడ్ క్యాండిల్తో. ఓకేనా, సో ప్రస్తుతానికి మనకి ఈ యొక్క హై ఏదైతే ఉందో ప్రీవియస్గా ఆ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి నవ్వు ఏంటంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనేది కొత్తగా అయితే ఈ యొక్క డే హై ఏదైతే ఉందో అది మనం మార్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏదైతే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఇప్పుడు నేనేంటంటే దాన్ని సపోర్ట్గా మార్క్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ స్ట్రక్చరల్గా మంచి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, వెరీ గుడ్ సపోర్ట్, బట్ నియర్ బై అనమాట, దగ్గరగా 19,917 దగ్గర చూడండి ప్రీవియస్గా కన్సోలిడేషన్ తీసుకొని దీన్ని మనం ఏమంటామంటే డిస్కౌంట్ బయర్స్ జోన్ ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. సో అంటే ఏం లేదు, ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని పైకి వెళ్ళింది. ఒకవేళ మార్కెట్ కన్నా ఈ యొక్క కన్సోలిడేషన్ దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ బయర్స్ ఇంట్రెస్ట్గా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్క్ చేసుకున్నాం సపోర్ట్ లాగా. ఇక అయితే ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా బిల్డప్ అయింది అనేది ఒకసారి చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూద్దాం. అండ్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పైరీ ఎప్పుడు 14వ తారీఖు ఇది. ఓకే, గురువారం. సో దట్ ఈస్ దేర్. దాని తర్వాత 20,100 దగ్గర ప్రస్తుతం అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. చూడండి ప్రీవియస్గా 20,000 లెవెల్ దగ్గర మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది కదా, అందుకని వాళ్ళు ఏం చేశారంటే 20,100 దగ్గర కాల్స్ అయితే సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకని మన ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. 20,100 లెవెల్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. రైట్, సపోర్ట్ వచ్చేసరికి 19,900, నాకైతే 19,800 బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ప్రీవియస్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ ఎక్కడుందంటే 19,700. కొంతమంది ఏం చేస్తున్నారంటే 19,800 దగ్గర, కొంతమంది 19,900 దగ్గర కూడా సెల్ చేస్తున్నారు. కొద్దిగా కన్జర్వేటివ్ సపోర్ట్ అనేది తీసుకుందాం. 19,800 అయితే నేను సపోర్ట్గా మార్క్ చేస్తున్నాను. కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళాలంటే మీరు 19,900 కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడ పుట్స్ ఉన్నాయన్నమాట, అంత కన్వీనియన్స్గా అనిపించట్లేదు. అందుకని నేను 19,800 అనేది సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి ఫ్రెండ్స్. బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే 20,000 లెవెల్ అనేది 20,100 లెవెల్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 20,007 ఓకే మనకున్న రెసిస్టెన్స్ అనమాట. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. రైట్, దాని తర్వాత బిగ్గర్ పిక్చర్లో మనకున్న ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 19,917, దాని తర్వాత 19,800. ఈ రెండు కూడా మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. హోప్ ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం లెవెల్స్ మెన్షన్ చేసుకున్నాం. సో వాటి యొక్క యాక్టివిటీ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ప్రీవియస్గా అయితే బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ మనం ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు అనుకున్నాం. దాని తర్వాత ఇమీడియట్గా మనకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది అనుకున్నాం. సో అట్లీస్ట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చూడండి ప్రీవియస్గా మార్కెట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు ఈ యొక్క రెసిస్టెన్స్ కంటే కూడా సపోర్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా. రెసిస్టెన్స్ వచ్చింది కదా నేను సెల్ చేస్తానంటే కుదరదు. సెల్ చేయాలంటే రీజన్స్ ఆల్రెడీ మనం వీడియో మొదట్లో డిస్కస్ చేసుకున్నాం. ప్యాటర్న్స్, అటువంటి ప్యాటర్న్స్ దగ్గర మాత్రమే మనం షార్ట్ చేస్తాం. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి మనకి గ్యాప్ ఏమైంది, గ్యాప్ అప్ అయింది. ఓకేనా, ఇది గ్యాప్ అప్. ప్రీవియస్గా క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, గ్యాప్ అప్ అయింది. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చే ప్రయత్నం చేసింది. ఇది పంప్ క్యాండిల్ అనమాట. పంప్ క్యాండిల్ అంటే ప్రెషర్ క్యాండిల్ అంట. చూడండి చక్కగా ఈ యొక్క బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఇక్కడ ఈ క్యాండిల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ క్యాండిల్లోని టెస్ట్ చేయడానికి కూడా రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి మూవ్ ఇచ్చారు. ఈ యొక్క ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో 45,383 ఆ యొక్క లెవెల్ని బ్రేక్ చేసుకున్నారు చక్కగా. అక్కడ పెద్దగా ఏం లేదు సప్లై. అండ్ చూడండి ఈ యొక్క క్యాండిల్ వచ్చింది, కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ రన్ అయింది అనమాట పైకి అప్ సైడ్. సో బెంచ్ మార్క్ అయితే మనకి ఇది ఉంటుంది, ఈవెన్ దో అట్లీస్ట్ ఈ జోన్ అనమాట. ఇది ఒకవేళ వాళ్ళు ఏదన్నా సపోర్ట్ తీసుకోవాలి, లేదు వాళ్ళు మార్కెట్ ట్రెండ్ రివర్సల్ చేయాలంటే మనం ఇమీడియట్గా ఈ జోన్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 45,500 లెవెల్ అనేది మనం మార్క్ చేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్. దీనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మిత్రమా. ఓకేనా, ఎందుకు అంటే ఇక్కడ ఎటువంటి రిజెక్షన్ కనిపించలేదు. ఈవెన్ నేను 5 minutes టైం ఫ్రేమ్ కూడా వెళ్ళి చూశాను. చూడండి ఇక్కడ చక్కగా బ్రేక్అవుట్ అయింది. అంటే ఇక్కడ ఎవరైతే 45,500 దగ్గర సెల్ చేశారో వాళ్ళు యాడ్ చేయట్లేదు, ఇంకా భయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఓకే ఎందుకైనా మంచిదని చెప్పి ఎగ్జిట్ తీసుకున్నారు. మనం ఈ యొక్క క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే సేమ్ అనమాట. అక్కడ ఏదైతే బ్రేక్అవుట్ జరిగిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకుందో ఇక్కడ కూడా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ రన్అప్ అయ్యారనమాట. సో ఇక్కడ మనం ఓన్లీ లాంగే ప్లాన్ చేసుకుంటాం కానీ షార్ట్ అయితే ప్లాన్ చేసుకోం బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ ఆల్సో. ఎందుకు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ అదే లెవెల్ సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది అయింది. అయితే ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. ఏది నిఫ్టీలో అయితే ఎక్కువగా బుల్లిష్ సైడే ఉంది. చూడండి ఎక్కువగా పుట్స్ సెల్ చేశారు. ఓకే ఫైన్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనేది మనం చూసుకున్నట్టయితే కరెంట్ వీక్ అండ్ అబ్జర్వ్ చేస్తే ఇది బుధవారం మనకి ఎక్స్పైరీ ఉంది. 46,000 దగ్గర వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, వీళ్ళు ఏం చేశారు షిఫ్ట్ చేసేసారు, డైరెక్ట్గా 46,000కి వెళ్ళిపోయారు. మార్కెట్ స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది. మార్కెట్లో మనం వాటర్ ఎలా వెళ్తుందో అప్ సైడ్ వెళ్ళిపోతుంది, మనం అటు సైడ్ అనేది స్విమ్మింగ్ అనేది చేయకూడదు అనమాట, రిస్క్. అందుకని తెలివిగా ఏం చేశారంటే అప్ సైడ్ వెళ్ళిపోయారు. 45,500 నుంచి ఇంకో 500 పాయింట్స్కి వెళ్ళిపోయి 46,000 రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. దాని తర్వాత 45,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ బిట్వీన్ సపోర్ట్ చాలా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, యాజ్ కంపేర్ టు ద రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా సపోర్ట్ ఉంది. అంటే మార్కెట్ ప్రస్తుతం బుల్లిష్లో ఉంది కాబట్టి చాలామంది కన్విక్షన్ ఎలా ఉందంటే పుట్స్ సెల్ చేద్దాం, మార్కెట్ కిందకి రాదు అని చెప్పేసి పుట్స్ సెల్ చేస్తున్నారు. సో దీన్ని మనం సపోర్ట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ టెక్నికల్గా మనం 45,000 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఈ 2 లైన్లు ఎందుకు మార్క్ చేసాం, మేబీ మిస్టేక్ అయి ఉంటుంది. ఓకే చూడండి 44,500 దగ్గర ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చేశారంటే 45,000 దగ్గరికి సపోర్ట్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎనీహౌ ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఐ థింక్ లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కోసం. చూడండి మనకి ప్రీవియస్గా ఈ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. మరి 5 minutes అంటే నాయిస్ ఉంటుంది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో కొద్దిగా షిఫ్ట్ చేస్తున్నాను. రెసిస్టెన్స్ ఇది అదే లెవెల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇమీడియట్గా ఉండే రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. చూడండి ఈ యొక్క స్ట్రక్చర్లో ఈ యొక్క పాయింట్ దగ్గర అప్రాక్సిమేట్గా మల్టిపుల్ టైమ్స్ అనేది యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో అందుకని మనం ఏంటంటే ఈ 4 లెవెల్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో వాచ్ చేస్తాం. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి 45,780 అండ్ 46,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ 2 కూడాను. ఇకపోతే ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 45,400 అప్రాక్సిమేట్గా. దాని తర్వాత 45,000 లెవెల్స్ అనేవి మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఏది బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్లో కూడా 45,000 దగ్గర అయితే అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు చాలామంది, మార్కెట్ని బుల్లిష్లో చూస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ 46,000 దగ్గర రెసిస్టెన్స్ అయితే ఉంది. సేమ్ లెవెల్స్ అనేవి మనకి అప్లికేబుల్ అవుతాయి ఫ్రెండ్. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి చూడండి ప్రీవియస్గా ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఈ యొక్క రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర చక్కగా రిజెక్షన్ జరిగింది అండ్ మంచి సాలిడ్ బ్రేక్అవుట్ అయిందండి. మొమెంటంలో గ్యాప్ కూడా ఫిల్ చేయలేకపోయారు. బుల్స్ అనేవి వెంటనే మార్కెట్ని టర్న్ అరౌండ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 20,300 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. బట్ ఇనీషియల్గా దాని తర్వాత సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయితే చేశారు. ఎటువంటి ప్యాటర్న్ కూడా ఏం లేదు మనకి. ఇక్కడ సెల్లింగ్కి కన్సల్టేషన్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఏంటంటే అప్ సైడ్ అనేది మూమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1 hour టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఫ్రెండ్స్
ఇవి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఇది సపోర్ట్ లాగా పెడుతున్నాను. దాని తర్వాత మనకు వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కొద్దిగా షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఎక్కడైతే మనకి రిజెక్షన్ జరిగిందో అదే లెవెల్ అనేది మనం రెసిస్టెన్స్గా తీసుకుంటున్నాం. ఇకపోతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది వీక్లీ అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే 18th ఎక్స్పైరీ ఉంది, అంతేనా? 18th రేపు ట్యూస్డే ఉంది కదా మనకి. ఓకే, నెక్స్ట్ వీక్ పెట్టుకున్నాం, రైట్. సో 12th మనకి ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. అయితే చాలా మంది ఏం చేశారంటే 20,400, ఓకేనా, 20,400 అనేది ఇక్కడ చూడండి. ప్రీవియస్గా ఏం చేశారంటే 20,300 దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు షిఫ్ట్ చేసుకున్నారు. సో 20,400 దగ్గర కరెక్ట్గా ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది, స్ట్రక్చరల్గా కూడా రెసిస్టెన్స్ ఉంది. సో రేపు మేబీ దీన్ని బొంబార్డ్ చేసే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ షూర్, బట్ 20,200 ప్రీవియస్గా 20,000 దగ్గర ఉన్న పుట్స్ వచ్చేసరికి ఇప్పుడు 20,200 వచ్చేసారు, దగ్గరకు వచ్చేసారు. ఎందుకంటే ఎక్స్పైరీ కదా, అందుకని అనమాట. 20,200 లెవెల్స్ అనేవి మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది మనకి ఇక్కడ ఫిన్ నిఫ్టీలో 20,400, 20,381 ఇవి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్, ఓకేనా. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సపోర్ట్ వచ్చేసరికి 20,222 అండ్ 20,200 అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్, ఇది సపోర్ట్. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ అనేది చూద్దాం. దీంట్లో మనం ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేవి ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనకైతే ప్రస్తుతం రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నామో అక్కడ ఎటువంటి యాక్టివిటీ అనేది లేదు, ఎందుకంటే డైరెక్ట్ గ్యాప్ అప్ పైకి వెళ్ళడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క సిచ్యువేషన్లో మనం ఏం చేద్దామంటే ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఈ హై అనేది మనం రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుందాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఎందుకంటే ఇది ఒక నిమిషం మంత్లీలో చూస్తే ప్రస్తుతం ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం కాబట్టి మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. సో ప్రీవియస్గా ఏదైతే స్మాల్ రెసిస్టెన్స్ ఉందో బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం ప్రస్తుతం మార్క్ చేసుకుందాం. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ అనేది చూద్దాం. సో ఈరోజు అయితే ఎక్స్పైర్ అయింది, ఓకేనా. చాలా మంది 9,200 కాల్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. 1.14 crore ఓవరాల్గా. ఓకే, ఇంట్రాడేలో ఏమి యాక్టివిటీ జరిగింది? 92,000 కాల్ అనేది 9,200 కాల్ అనేది సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ వీక్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. సో పెద్దగా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏం కనిపించట్లేదు. 9,300 అయితే రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే 9,200, 210 దగ్గర ఉంది కదా. ప్రస్తుతం సేఫ్ ప్లేయర్స్ ఏంటంటే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు 9,300 లెవెల్. సో ప్రస్తుతం ఇది మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, అంతేనా. 9,250 ఉంది. సో 250 కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. 250 లెవెల్ అనేది 250 కూడా మనకి రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. అక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది స్ట్రాంగ్గానే ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏదైతే మనం ఇక్కడ రెసిస్టెన్స్ అనుకున్నామో అది సపోర్ట్ లాగా ప్రస్తుతం ఏంటంటే మార్క్ చేసి పెడదాం, ఓకేనా. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 9,100 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది, 9,100 దగ్గర. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే 9,000 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. ఇప్పుడు కొద్దిగా ముందుకు షిఫ్ట్ చేశారనమాట. 9,100కి ఈ యొక్క సపోర్ట్ అనేది షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. చాలా అగ్రెసివ్గా దగ్గరకు వచ్చేసారు, మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా ఉందని చెప్పేసి. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్న 4 లెవెల్స్ కూడా మనం వాచ్ చేసుకోవచ్చు. 9,250, 9,208, 9 ఈ రెండు వచ్చేసరికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా 9,147 రఫ్గా ఏంటంటే 150 అనుకోవచ్చు. ఇది 9,150 మనకున్న సపోర్ట్ లెవెల్. అదేవిధంగా 9,100 ఎందుకు రౌండ్ నెంబర్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. 9,100 కూడా మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఇవి ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దీని గురించి కింద కామెంట్ రూపంలో అడగండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.